ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆర్యపాటి వెంకటనారాయణరావు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 44,000 మందికి పైగా కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుత వాస్తవ కేసు లోడ్ 5.01గా ఉంది. గడిచిన 24 గంటల్లో 38,617 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.47% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది అతి తక్కువ. గడిచిన 24 గంటల్లో 474 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 130,993కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 948 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 948 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,59,776కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,607 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.42%గా నమోదైంది. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,415గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన గోరెటి వెంకన్న, బసవరాజ్ సారయ్య, దయానంద్ గుప్తా ఈరోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. గవర్నర్ కోటాలో నియమితులైన ఈ ముగ్గురు చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1,395 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,56,159కి చేరుకుంది. కోవిడ్ నుంచి నిన్న 2,293 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. కొత్తగా 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,890కి పెరిగింది. కేసు లోడ్ 16,985కు దిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 260 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 247 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అటవీ ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈరోజు ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి, సిపి జోయల్ డేవిస్ ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల కోసం ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ రోజు, రేపు, శుక్రవారం 3 రోజుల పాటు రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఎదుట దాఖలు చేయాల్సి ఉంటుంది. శనివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆ మరుసటి రోజు ఆదివారం అంటే 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రచురిస్తారు. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ ఫ్లెక్సీలు, బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. 20 ప్రత్యేక బృందాలతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిన్న ఒక్కరోజే 4,000కు పైగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లను తొలగించింది. కాగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 2 మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అనుమతిస్తున్నారు. ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్